హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో అయితే అన్ని రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన మార్కెట్ల ప్రకారం టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ముందుగా డేట్ వచ్చేసి 17వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం. ఇంకా ముందుగా మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అనేది తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి గుజరాత్ వచ్చేసి 50 రూపాయల నుంచి 250 రూపాయల పడుతుంది. టాప్ ధర 50 రూపీస్ టు 250 రూపీస్ దా పడుతుంది. గుజరాత్లో వచ్చేసి ప్రజెంట్ గుజరాత్లో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొక 2 మంత్స్ వరకు గుజరాత్ నుంచి అయితే కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి గుజరాత్ రేట్ అప్డేటు. ఇంకా తర్వాత మహారాష్ట్ర వచ్చేసి 20 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 200 రూపాయలు అయితే టాప్ ధర. 50 రూపీస్ టు 200 రూపీస్ టాప్ ధర 20 కేజీల బాక్సు మహారాష్ట్రలో. ఇంకా మహారాష్ట్రలో కూడా ప్రజెంట్ కొన్ని ఏరియాల్లో అయితే ఒక 50% అయితే స్టాకు కంప్లీట్ అవ్వస్తుంది. అలాగే కొన్ని ఏరియాల్లో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రలో. ఇంకా మహారాష్ట్రలో కూడా చూసుకున్న 1.5 మంత్ వరకు అయితే టమాటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అటు నాసిక్ కానివ్వండి, నారాయణగాము, అలాగే షోలాపూర్, కొల్హాపూర్ ఇవన్నీ ఏరియాల నుంచి అయితే 1.5 మంత్ అయితే కాయలు వచ్చే అవకాశం అయితే ఉంది మహారాష్ట్ర నుంచి. ఇంకా తర్వాత హర్యానా వచ్చేసి 50 రూపాయల నుంచి 150 రూపాయలు అయితే టాప్ ధర. 50 రూపీస్ టు 150 రూపీస్ టాప్ ధర 25 కేజీల బాక్సు హర్యానాలో కూడా లోకల్లో ప్రజెంట్ అయితే టమాటా నడుస్తుంది. అలాగే రాజస్థాన్ నుంచి కూడా కాయలు అనేది వెళ్తున్నాయి హర్యానాకి. తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ 100 రూపాయల నుంచి 550 రూపాయలు నడుస్తుంది టాప్ ధర. 100 రూపీస్ టు 550 రూపీస్ వరకు అయితే నడుస్తుంది హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి కూడా బయట రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ లోకల్లో అయితే తక్కువ ఉంది, బయట రాష్ట్రాల నుంచి టమాటాలు వస్తున్నాయి. టాప్ ధర 550 రూపాయలు హిమాచల్ మార్కెట్లో 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో వచ్చేసి 100 రూపాయల నుంచి 180 రూపాయలు అయితే టాప్ ధర. 100 రూపీస్ టు 180 రూపీస్ అయితే టాప్ ధర. ఇది మార్కెట్ ధర. రైతులకి అయితే 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు ఇవి అనేది ఎక్కువగా మార్కెట్లో పడుతుంది. అలాగే చాలా దగ్గర అయితే రైతుకి డైరెక్ట్ అక్కడ చైన్ దగ్గర కొనుగోలు చేస్తే బాక్స్ వచ్చేసి 100 రూపాయలు అయితే ఫిక్స్ రేటు. లోడింగ్ అన్లోడింగ్ మొత్తం వాళ్ళదే. ఓన్లీ రైతుకి అయితే బాక్స్కి 25 కేజీల బాక్స్కి అయితే 100 రూపాయలు దాకా పడుతుంది. ఇంకా తర్వాత మధ్యప్రదేశ్లో వచ్చేసి శివపురి, రత్లాము, ఇండోరు, భోపాలు అన్ని ఏరియాల్లో అయితే టమాటాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడి నుంచి కూడా మనకి 2 మంత్స్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. 2 నెలల వరకు ఈ రాష్ట్రం నుంచి కూడా టమాటాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మధ్యప్రదేశ్. ఇంకా తర్వాత జార్ఖండ్ కూడా మరీ దారుణంగా ఉంది. టమాటా ధర 50, 60, 70, 80. ఇక్కడ జార్ఖండ్లో కూడా టమాటాలు లోకల్గా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా 2 మంత్స్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది లోకల్ టమాటా. ఇంకా తర్వాత జార్ఖండ్ తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు 15 కేజీల బాక్సు 250 రూపాయలు, అలాగే 30 కేజీల బాక్సు 500 రూపాయలు దాకా పడుతుంది తమిళనాడు, చెన్నై, కోయంబేడు మార్కెట్లో. ఇక్కడ తమిళనాడులో అయితే ప్రజెంట్ లోకల్గా తక్కువ ఉంది, బయట రాష్ట్రాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఈ ఏరియాల నుంచి, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాల నుంచి అయితే కాయలు వస్తున్నాయి. తమిళనాడు, కేరళకి అయితే కాయలు వస్తున్నాయి బయట రాష్ట్రాల నుంచి. ఇంకా తర్వాత రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్లో కూడా ఇప్పుడే తోటలు అనేది స్టార్ట్ అయ్యాయి. రాజస్థాన్లోనే సోయం మాధోపూర్, సీతాపూర్ అలాగే ఇవన్నీ ఏరియాల నుంచి అయితే మనకి కాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా రాజస్థాన్లో ఇంకా 2.5 మంత్ వరకు అయితే కాయలు వచ్చే అవకాశం అయితే ఉంది రాజస్థాన్లో. తర్వాత ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 25 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 300 రూపాయలు దా పడుతుంది. 100 రూపీస్ టు 300 రూపీస్ దా పడుతుంది 25 కేజీల బాక్సు తెలంగాణలో. మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో అయితే టమాటాలు
లోకల్గా అయితే ఉన్నాయి. ఇంకా మన సైడ్ అయితే ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు రేట్ల ప్రకారం కాయలు అయితే కంటిన్యూగా వచ్చే అవకాశం అయితే ఉంది బయట రాష్ట్రాల నుంచి. ఎందుకంటే వాళ్ళకి మరీ రేట్లు దారుణంగా ఉన్నాయి కాబట్టి, మన రాష్ట్రాల మీద కొంచెం బెటర్గా ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రాల్లో టమాటా ధరలు తగ్గేంత వరకు ఆ కాయలు అనేది అలాగ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అలా 50, 60, 70, 80, 100 రూపాయలు, లాస్ట్ 100 రూపాయలు టాప్ ధర. అంటే అర్థం చేసుకోండి ఎంత భారీగా ఉన్నాయో టమాటా స్టాకు. అందుకే ధరలు అనేది భారీగా పతనమయ్యాయి వేరే రాష్ట్రాల్లో. అలాగే వాటితో పాటు మన రాష్ట్రాల్లో కూడా టమాటా ధరలు అయితే పతనమయ్యాయి. బయట రాష్ట్రాలకు కాయలు కానీ రాకుండా ఉంటే మనకి కనీసం మినిమం రేట్లన్నా మెయింటైన్ అయ్యాయి. మనం చూస్తున్నాం కదా, మన సైడ్ మన మార్కెట్లో అయితే స్టాక్ తక్కువ వచ్చినప్పుడు కూడా రేట్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అనంతపురం స్టాక్ 25,000 బాక్సులు వచ్చినా కానీ 200, 180, 160 ఇట్లా పడుతుంది. మదనపల్లి స్టాక్ తక్కువ వచ్చినప్పుడు కూడా 400, 420, 350 ఇలా పడుతున్నాయి. కాబట్టి స్టాకు తగ్గినా కానీ మనకి మార్కెట్లో అయితే పెరిగే అవకాశం అయితే ఆగపట్టలేదు. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ఏడబెట్టిన టమాటా ఉంది కాబట్టి దానివల్ల మనకి పెరగట్లేదు. మనకి రేట్లు పెరగాలంటే మాత్రం బయట రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అయితే మాత్రమే రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా 1.5 month వరకు అయితే బయట రాష్ట్రాల కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే 2 months వరకు బయట రాష్ట్రాల కాయలు అయితే తగ్గే అవకాశం అయితే లేదు. స్టాకు 2 నెలలు ఆగితే కానీ ఏ మార్కెట్లు కొంచెం జంప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఫిబ్రవరి, మార్చి ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఆగపడుతుంది. కానీ ప్రజెంట్ భారీ ఎండల కారణంగా కొన్ని టమాటా తోటలు అయితే చాలల్లోనే వదిలేస్తున్నారు రేట్లు లేని కారణంగా. ఛత్తీస్గఢ్లో అయితే మరీ దారుణంగా ఉంది. 30, 40, 50 రూపాయలు అన్నా కానీ రేట్లు కొనేవాళ్ళు లేకుండా అయిపోయారు. అక్కడ తోటలు అనేది తగ్గుతూ వస్తున్నాయి. 2 months తర్వాత ఏమైనా మార్కెట్లో అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే 2 months వరకు అయితే ఇలాగే కొనసాగే అవకాశం ఉంది ధరలు. కాకపోతే ఒకవేళ యాడ్ నుంచి అయినా బయట నుంచి కొంచెం మనకి డిమాండ్ కానీ వస్తే మార్కెట్లో ఇప్పుడున్న రేట్లకి ఒక 100 రూపాయలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇవే రేట్లు కొనసాగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఎక్స్పెక్టేషను. అలాగే ఇంతకంటే తగ్గొచ్చు, లేదంటే ఇంతకంటే పెరగవచ్చు. ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. నేను అబ్జర్వ్ చేసిన రేట్లు అండి. మీరు తిట్టుకున్నా పర్వాలేదు. అలాగే మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.